4 ఏళ్ల కోర్సుకు 5 ఏళ్ల ఫీజు అట. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ల దోపిడీ, ఫీజులు స్టెఫెన్ అట్లనే రూపంలో లూటి. ప్రతి ఏటా అదనంగా 303 కోట్ల వసూలు. ప్రశ్నించిన విద్యార్థులకు బెదిరింపులు, డెలివరీల విషయంలోనూ కూడా తప్పుడు లెక్కలు, బర్త్ పోర్టల్లోనూ కూడా డేటా ఎంట్రీ, అందుకు అధికారుల సహకారం. ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఒక టీం మాదిరిగా ఏర్పడి విద్యార్థులను నిలువున దోచుకుంటున్నాయి. 4 ఏళ్ల ఎంబీబీఎస్ కోర్సుకు ఏకంగా 5 ఏళ్ల ఫీజును వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాయి. ఫీజుల స్టైఫండ్ రూపంలో లూటీ చేస్తున్న స్టూడెంట్స్ ను ఆగం చేస్తున్నాయి. ఇలా ప్రతి ఏటా విద్యార్థుల నుంచి అదనంగా దాదాపు 303 కోట్ల వసూలు చేస్తున్నట్టు సమాచారం. దీనిని బట్టి అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇదేంటని ప్రశ్నించిన విద్యార్థులను యాజమాన్యాలు బెదిరిస్తున్నట్టు టాక్. మరోవైపు డెలివరీల విషయంలోనూ కూడా తప్పుడు లెక్కలు చూపిస్తున్నట్టు సమాచారం. ప్రసవాలు తక్కువ జరుగుతున్నా ఎక్కువ జరుగుతున్నట్టు చూపుతూ ఏకంగా బర్త్ పోర్టల్ను డేటా ఎంట్రీ చేస్తున్నాయి. ప్రభుత్వంలోని కొందరు అధికారులు వీరికి సహకరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అండ్ ఇందులో నెంబర్ 1 దందా చేసే కాలేజ్ ఏదైనా ఉందంటే ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్. ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ గతంలో కూడా కౌన్సిల్ పలు రకాలుగా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టింది, అంటే నోటీసులు కూడా పంపించింది. అయినా వాళ్ళ చర్యలు మార్చుకోలే. సో ముఖ్యంగా ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డిలో ఎక్కడైతే ఉందో ఈ మెడికల్ కాలేజ్లో ఈ ఫస్ట్ ఇది జరుగుతూ ఉన్నది, మెయిన్ ఇది జరుగుతూ ఉంది. కావాలంటే అధికారులు పోయి ఆడ ఎంక్వైరీ చేసుకోండి. ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఉంది కదా, మల్లారెడ్డి మెడికల్ కాలేజ్. తర్వాత 3rd ఇక్కడ చేవెళ్ళ దగ్గర పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజ్ అని ఉంటుంది. సో అక్కడ కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి మాకు. కాకపోతే ఏంది, విద్యార్థులు బయటికి వస్తే మళ్ళీ వాళ్ళ సర్టిఫికేట్స్ ఎక్కడైతే రద్దు చేస్తారా బయటికి వచ్చి చెప్తే అన్న భయంతో వాళ్ళు ఆగిపోతా ఉన్నారు. సో మెయిన్ జరిగేది ఈ 3. తర్వాత ప్రతిమా కాలేజ్. ప్రతిమా కాలేజ్ ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. పోయినపల్లి ఉన్నారు కదా, ఆ ఫ్యామిలీకి చెందినటువంటి ప్రతిమా మెడికల్ కాలేజ్. 4 ఏళ్ల కోర్సుకు 5 ఏళ్ల ఫీజు అట. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ల దోపిడీ, ఫీజులు స్టెఫెన్ అట్లనే రూపంలో లూటి. ప్రతి ఏటా అదనంగా 303 కోట్ల వసూలు. ప్రశ్నించిన విద్యార్థులకు బెదిరింపులు, డెలివరీల విషయంలోనూ కూడా తప్పుడు లెక్కలు, బర్త్ పోర్టల్లోనూ కూడా డేటా ఎంట్రీ, అందుకు అధికారుల సహకారం. ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఒక టీం మాదిరిగా ఏర్పడి విద్యార్థులను నిలువున దోచుకుంటున్నాయి. 4 ఏళ్ల ఎంబీబీఎస్ కోర్సుకు ఏకంగా 5 ఏళ్ల ఫీజును వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాయి. ఫీజుల స్టైఫండ్ రూపంలో లూటీ చేస్తున్న స్టూడెంట్స్ ను ఆగం చేస్తున్నాయి. ఇలా ప్రతి ఏటా విద్యార్థుల నుంచి అదనంగా దాదాపు 303 కోట్ల వసూలు చేస్తున్నట్టు సమాచారం. దీనిని బట్టి అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇదేంటని ప్రశ్నించిన విద్యార్థులను యాజమాన్యాలు బెదిరిస్తున్నట్టు టాక్. మరోవైపు డెలివరీల విషయంలోనూ కూడా తప్పుడు లెక్కలు చూపిస్తున్నట్టు సమాచారం. ప్రసవాలు తక్కువ జరుగుతున్నా ఎక్కువ జరుగుతున్నట్టు చూపుతూ ఏకంగా బర్త్ పోర్టల్ను డేటా ఎంట్రీ చేస్తున్నాయి. ప్రభుత్వంలోని కొందరు అధికారులు వీరికి సహకరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అండ్ ఇందులో నెంబర్ 1 దందా చేసే కాలేజ్ ఏదైనా ఉందంటే ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్. ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ గతంలో కూడా కౌన్సిల్ పలు రకాలుగా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టింది, అంటే నోటీసులు కూడా పంపించింది. అయినా వాళ్ళ చర్యలు మార్చుకోలే. సో ముఖ్యంగా ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డిలో ఎక్కడైతే ఉందో ఈ మెడికల్ కాలేజ్లో ఈ ఫస్ట్ ఇది జరుగుతూ ఉన్నది, మెయిన్ ఇది జరుగుతూ ఉంది. కావాలంటే అధికారులు పోయి ఆడ ఎంక్వైరీ చేసుకోండి. ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఉంది కదా, మల్లారెడ్డి మెడికల్ కాలేజ్. తర్వాత 3rd ఇక్కడ చేవెళ్ళ దగ్గర పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజ్ అని ఉంటుంది. సో అక్కడ కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి మాకు. కాకపోతే ఏంది, విద్యార్థులు బయటికి వస్తే మళ్ళీ వాళ్ళ సర్టిఫికేట్స్ ఎక్కడైతే రద్దు చేస్తారా బయటికి వచ్చి చెప్తే అన్న భయంతో వాళ్ళు ఆగిపోతా ఉన్నారు. సో మెయిన్ జరిగేది ఈ 3. తర్వాత ప్రతిమా కాలేజ్. ప్రతిమా కాలేజ్ ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. పోయినపల్లి ఉన్నారు కదా, ఆ ఫ్యామిలీకి చెందినటువంటి ప్రతిమా మెడికల్ కాలేజ్.